టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య తండ్రి నాగార్జున ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జోష్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనంతరం రెండో చిత్రం ఏ మాయ చేసేవే అనే మూవీ చేశాడు. ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగు ప్రేక్షకులనే కాదు, అక్కినేని వారసుని సైతం ఈ భామ మాయ చేసి పెళ్లి చేసుకుంది కూడా. ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్లా ఉండే వీరు సడన్గా విడాకులు అంటూ ప్రకటించడం అందరినీ షాక్కి గురిచేసింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న ఈ జంట పెళ్ళైన 4 ఏళ్లకే విడిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక వీరి విడాకుల అనంతరం ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా మారిపోయారు. మరోవైపు సమంత మయోసైటిస్ బారిన పడడం, ఆ చికిత్స తీసుకోవడం జరుగుతోంది. మరోవైపు సినిమాల్లో బిజీగా మారిపోయింది. ఇటు నాగ చైతన్య కూడా విడాకుల అనంతరం కొన్నాళ్ళు డిప్రెషన్ మెయింటైన్ చేసిన తర్వాత నార్మల్ మూడ్లోకి వచ్చేశాడు. అయితే నాగ చైతన్య పెళ్లి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన తండ్రి నాగార్జున బాటలోనే నడుస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా నాగ చైతన్య రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తున్నా ఇప్పటి వరకు చైతు మాత్రం స్పందించలేదు. అక్కినేని నాగార్జున మొదటి భార్య కుమారుడు నాగ చైతన్య విడాకుల అనంతరం రెండో పెళ్లంటూ ఎన్నోసార్లు రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి నాగ చైతన్యపై ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని. ఇప్పటికే నాగ చైతన్య శోభితా ధూళిపాలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారాలు సాగగా అందులో నిజం లేదని ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. తాజాగా నాగ చైతన్యను రెండో పెళ్లికి నాగార్జున ఒప్పించాడని, ఈసారి నాగ చైతన్య కూడా ఒప్పుకున్నాడని ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. నాగార్జున దూరపు బంధువుల అమ్మాయిని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ వైరల్ అయ్యే న్యూస్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం నాగ చైతన్య రెండో పెళ్లి వార్తలు మాత్రం నెట్టింట హాట్ టాపిక్గా మారుతూనే ఉన్నాయి. అయితే ఇన్ని వార్తలు వినిపించినా కూడా నాగ చైతన్య ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇది నిజమేనని భావిస్తున్నారు. ఆ మధ్య నాగ చైతన్య అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్యకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నట్లు టాక్ నడిచింది. అమ్మాయి కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాటాముచ్చట కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఖండించినట్లు తెలుస్తోంది. అందులో ఎలాంటి నిజం లేదని వెల్లడించారట. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య అనుష్కను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడనేది ఓ వార్త నెట్టింట హల్చల్ చేసింది. అయితే దీనిపై నాగ చైతన్య తండ్రి నాగార్జున స్పందించారు. నాగ చైతన్య అనుష్కల పెళ్లి వార్తలపై నాగార్జున ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎక్కడ నుండి ఇలాంటి వార్తలు వస్తాయో తెలియడం లేదని, ఇవన్నీ అవాస్తవాలని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. విడాకుల తీసుకున్న తర్వాత నుంచి నాగ చైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. అయితే కొడుక్కి మళ్ళీ రెండో పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బంధువుల్లోనే ఓ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండెటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. సినిమాలపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఉన్న సమయంలో తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకురావడం నాగ చైతన్యకు ఎటు పాలుపోని అంశంగా మారిందంటున్నారు. సాలిడ్ హిట్ కొడితే పరిశ్రమలో వాల్యూ పెరగడమే కాకుండా మార్కెట్ కూడా పెరుగుతుందనే ఆలోచనలో నాగ చైతన్య ఉన్నారు. అయితే మరోవైపు నాగార్జున మాత్రం ఈ ఏడాది చివరకు లేదంటే వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండో కొడుకు అఖిల్కు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత అది క్యాన్సిల్ కావడం, నాగ చైతన్య సమంత విడిపోవడం, అఖిల్ పెళ్లి రద్దవడం అనే రెండు అంశాలు నాగార్జునను తీవ్రంగా బాధిస్తున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఒకరికైనా పెళ్లి జరిగితే కుటుంబం కుదుటపడుతుందని ఆయన భావిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య తన స్నేహితురాలు శోభితా ధూళిపాలతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు తమ రిలేషన్షిప్ గురించి బయటకి చెప్పనప్పటికీ ఇద్దరు లవ్లో మునిగి తేలుతున్నారట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని లేదంటే నిశ్చితార్థం జరుపుకోవాలనే నిర్ణయానికి వస్తే తప్ప అసలు విషయం బయటికి తెలిసే అవకాశం లేదని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచాలని ఇద్దరు భావిస్తున్నారట. సమంత విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడినట్లు వార్తలు బాగానే వినిపించాయి. సోషల్ మీడియాతో పాటు మీడియాలో వీరి గురించి పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను శోభిత ధూళిపాల కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలిపింది. జీవితంలో ఎన్నో మంచి అనుభూతులను వదిలేసి ఎవరో ఏదో అంటున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. తన గురించి వస్తున్న రూమర్స్తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.
తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా శోభిత తేల్చి చెప్పింది. అయితే గతంలో లండన్లో నాగచైతన్య శోభిత దులిపాల దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన తర్వాత వీరిద్దరి రిలేషన్షిప్ గురించి బాగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. విడాకుల తర్వాత నాగచైతన్య సినిమాలతో పాటు తనకు ఇష్టమైన స్పోర్ట్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా సమంత తన కెరీర్ పైన ఫోకస్ పెట్టింది. అటు తన ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇక నాగచైతన్య చివరిసారిగా కస్టడీ మూవీలో కనిపించాడు. తెలుగు, తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం చందు మొండెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. GI2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. అయితే ఈ గ్లిమ్స్ చివర్లో చైతన్య డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వే అనే డైలాగ్ను తాజాగా చేతు చెప్పడం, దానికి సాయి పల్లవి వెనక్కి తిరిగి నవ్వే వీడియోని యాడ్ చేసి ఆ వీడియోని నాగచైతన్య తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఈ వీడియో చివరిలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని రాసి ఉండడంతో సోషల్ మీడియా జనాలు చైతు స్పెషల్గా ప్రేమికుల రోజే ఈ వీడియో షేర్ చేశాడంటే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు సాయి పల్లవేనని చైతన్య ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మాత్రం సాయి పల్లవి క్యూట్ వీడియో సోషల్ మీడియాని షేర్ చేస్తుంది.